హాయ్ ఫ్రెండ్స్. ముందుగా మనం ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాం ఈరోజు. ఫస్ట్ మనం వచ్చేసి యూజర్ ఐడీ, పాస్వర్డ్ కావాలండి. నా దగ్గర నాది యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంది. మీకు ఎలా ఓపెన్ చేసి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మనం ఫస్టు మన యూజర్ ఐడీ, పాస్వర్డ్ కొట్టిన తర్వాత మనకు క్యాప్చా ఎంటర్ చేయాలి. ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత మనకు మన మొబైల్ నంబర్ అడుగుతదండి. మొబైల్ నంబర్‌కి మన ఓటీపీ వస్తది. మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి. నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. 51255259. ఎంటర్ చేసిన తర్వాత మనకు డాష్‌బోర్డ్ ఓపెన్ అయితుందండి. ఈ డాష్‌బోర్డ్‌లో మనకు కొన్ని కోర్సెస్ ఉంటాయండి. ఈ కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు సర్టిఫికేట్ అనేది డౌన్‌లోడ్ అవ్వడం జరుగుతుంది. అదెలా అంటే మనకు కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఒక ఎగ్జామ్ ఉంటది. ఫైనల్ అసైన్‌మెంట్ అని. ఈ ఫైనల్ అసైన్‌మెంట్ కంప్లీట్ చేయాలండి. దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఇలా సర్టిఫికేట్ అనేది కనిపిస్తుందండి. ఇది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకొని అప్పుడు మనం ఆధార్ సూపర్వైజర్ ఎగ్జామ్‌కి అప్లై చేసుకోవడానికి ఉంటదండి. ఈ సర్టిఫికేట్ అండి. ఇలా ఉంటది. మనం ఇక్కడ సర్టిఫికేట్ కోర్స్‌లో వెళ్ళి వ్యూ అని కొడితే అక్కడ కనిపిస్తుందండి. మీకెవరైనా కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి.